మాయాజూదం ఆడినప్పుడు ద్రౌపది చీర లాగి నిండు సభలో అవమానపరిచినప్పుడు ఏమైంది మీ ధర్మం? అభిమన్యుని అందరూ కలిసి అంతమొందించినప్పుడు ఏమైంది మీ ధర్మం? అంతా అయిపోయి 11 అక్షౌహిణుల సైన్యం చనిపోయిన తర్వాత ధర్మం అనేది ఒకటి ఉందని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని అన్న కృష్ణుని మాటలకు ఏమీ సమాధానం చెప్పలేక బలరాముడు తన ఆయుధాన్ని క్రిందికి దించాడు. కానీ నీవెన్ని చెప్పినా భీముడు చేసింది అధర్మ యుద్ధం. దానికి సమాధానంగా అన్న మన్నించండి, ఇది అధర్మ యుద్ధం ఏమాత్రం కాదు. తల్లి లాంటి వదినను తొడగొట్టి రా అని అంకపీఠని అలంకరించమని చేతితో సైగ చేసి ఏ రోజైతే చెప్పాడో ఆ రోజే నిండు సభలో వందలాది వీరుల మధ్య నీ తొడలను చీల్చి చంపుతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. దాన్ని నెరవేర్చుకున్నదే ఒక వీరునిగా భీముని ధర్మం. కావున భీముడు చేసిన ధర్మమే అని కృష్ణుడు చెప్పాడు. నువ్వు ఏ విధంగా సమర్థించినా నా మనసు ఒప్పుకోవడం లేదు కృష్ణ. అయినా నీవు చెప్పావు కాబట్టి ఈ భీముని పాండవులని వదిలివేస్తున్నాను. కానీ దుర్యోధన పరిస్థితి చూస్తే జాలి వేస్తుందని బలరాముడు దుర్యోధన వైపు తిరిగి నీవు యుద్ధంలో ఓడిపోయి మరణిస్తున్నావు, బాధపడకు దుర్యోధన, నేను నీకు వరం ఇచ్చుచున్నాను, నీకు స్వర్గప్రాప్తి కలుగుగాక అని బలరాముడికి అక్కడ ఉండలేక వెళ్లిపోయాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్న దుర్యోధన్ని అక్కడే వదిలి పాండవులు తన శిబిరాలకు వెళ్లిపోయారు. వాళ్ళలా వెళ్ళగానే అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఆ దుర్యోధన దగ్గరికి చేరారు. దుర్యోధన పరిస్థితి చూసి అశ్వత్థామకి కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలో అశ్వత్థామ కొన్ని ఘోర కార్యాలు చేశాడు. అదేమిటంటే